రోమపత్రిక 3వ అధ్యాయము రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం 22వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము 20 నుంచి 22 దాకా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ప్రతి వారు కూడా చేయండి. రోమపత్రిక 3వ అధ్యాయము 20 నుంచి 22 దాకా. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతులని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా 22 మాత్రం అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ చదువుకున్న తర్వాత మళ్ళీ మనం దాని గురించి ధ్యానించుకుందాం. క్రియలతో కూడిన నిబంధన. దేవుడు ఆదాముకు క్రియలతో కూడిన నిబంధనను ఇచ్చి ఉన్నాడు. పండు కోయటంతోనే ఆదాము నిబంధనను ఉల్లంఘించాడు. నిబంధనలో ఉన్న షరతులు ఏమిటి? ఏ దినమున పండు తింటావో ఆ దినమున సరిపోదు. పండు తిన్న దినమున ఆదాముకు దేవునితో ఉన్న సంబంధము తెగిపోయింది. ఆదామును నీతిమంతులుగా ఎలా చేయగలం? నీతి అంటే ఏంటి? నీతిమంతులుగా తీర్చడం అంటే ఏమిటి? అనగా ఈ మనుషుడు ఏ తప్పు చేయలేదు అని చెప్పటం. పడిపోయిన మనిషిని ఏ విధంగా నిలబెట్టాలి? దీనికి క్షమాపణ లేదు, శిక్ష అనుభవించాలి. అంటే ఆదాము ఎప్పుడైతే పండు తిన్నాడో, ఇప్పుడు తిన్న దినాన దేవుడితో ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. ఇప్పుడు దేవునితో సంబంధం లేదు. దేవుడు తెంచలేదు దీన్ని. ఈ సంబంధం దేవుడు తెంచలేదు. ఎవరు తెంచుకున్నారు? ఆదాము తెంచుకున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను, దేవుడు ఇచ్చిన క్రియా నిబంధనను దాన్ని ఉల్లంఘించి దాన్ని త్రోసివేసి ఇప్పుడు సంబంధాన్ని దేవుని యొక్క చేతిలో ఉన్న ఈ చెయ్యి, ఆదాము వద్దు, నీ చెయ్యి నా బుద్ధని ఆ చేతిని పక్కన పెట్టేసి ఆదాము ఇప్పుడు దేవుని యొక్క సంబంధాన్ని తెంచుకుని వచ్చాడు. ఇప్పుడు ఈ తెంచుకుని వచ్చిన వ్యక్తి మీద ఇప్పుడు ఏముంది? శిక్ష ఉంది. తెంచుకుని వచ్చిన మనిషి మీద ఇప్పుడు ఏముంది? శిక్ష ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడు శిక్షకు పాత్రుడయ్యాడు కనుక ఈ శిక్షకు పాత్రుడైన మనిషికి ఇప్పుడు క్షమాపణ లేదు. శిక్ష నుంచి ఈ మనిషి పరిశుద్ధ స్థలమైన ఏదో నుంచి ఇప్పుడు బయటికి నెట్టివేయబడ్డాడు. తిప్పి చూద్దాం. ఎవరి మీద శిక్ష పడాలో వారి మీద దేవుని ప్రేమ, కృప, దయ ఈ 3 కలిగి ఉన్నాయి. ఎవరి మీద శిక్ష పడాలో వారి మీద ఇప్పుడు ఏమేముందంట? ప్రేమ, దయ, క్షమాపణ, ఈ అన్నీ కూడా ఇప్పుడు దేవుడు చూపిస్తానే ఉన్నాడు. అదే సమయంలో ఈ వ్యక్తి మీద ఏముంది? శిక్ష ఉంది. ఈ ఆదాము మీద ఏముంది? శిక్ష ఉంది. అదే సమయంలో
ఈ వ్యక్తి మీద శిక్ష ఉన్నప్పటికి కూడా దేవుడు ఈ వ్యక్తిని విడిచిపెట్టకుండా ఏం చూపిస్తున్నాడు? ప్రేమ చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఆ వ్యక్తిని క్షమిస్తున్నాడు, క్షమాపణ చూపిస్తున్నాడు. చూడండి, మనుషుడేమో పాపం చేశాడు, కానీ దేవుడు న్యాయవంతుడు. దేవుని నుండి కృప పొందుకోవడానికి మనం ఎవరము? హక్కుదారులము కాము. దేవుని నుండి కృప పొందుకోవడానికి మనం ఎవరమి? హక్కుదారులము కాము. ఎందుకు? దేవుని యొక్క నిబంధనను, క్రియల నిబంధనను ఏం చేశాము? ఉల్లంఘించాడు ఆదాము. ఉల్లంఘించిన దాన్ని బట్టి ఇప్పుడు హక్కును కోల్పోయాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తా. మీకు ఒక 5 సెంట్లు స్థలం ఉంది, అర్థం చేసుకోండి. 5 సెంట్లతో కూడిన ఇంటితో కూడిన స్థలం ఉంది. ఇప్పుడు ఈ స్థలాన్ని వేరే వరకు మీరు అమ్మేసుకున్నారు. మాటలతో కాదు, క్రియలతో కూడా జరిగిపోయింది. అంటే నోటి మాట కాదు, క్రియ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్, అంతే కదా. మాటే కాదు, క్రియ కూడా జరిగిపోయింది, అంటే రిజిస్ట్రేషన్. ఇప్పుడు హక్కు మొత్తం కూడా కొన్న వ్యక్తికి వచ్చేసింది. అమ్మిన వ్యక్తి నుంచి కొన్న వ్యక్తికి వచ్చేసింది. ఇదంతా ప్రభు మీకు ఎందుకు అర్థం చేయించమంటున్నాడు తెలుసా? సహోదరులారా, ఎన్ని రోజులు మీకు ఎంత లోతైనటువంటి ఆ దేవుని యొక్క మాట సూటికి వెళ్తున్నప్పుడు కూడా అర్థం చేసుకోలేక గ్రహించలేనటువంటి స్థితిలో కూర్చున్నాను. అందుకని దేవుడి కృపను బట్టి మీకు అర్థమయ్యే భాషలోకి తీసుకురావడానికి దేవుడు కృప చూపుతున్నాడు. కనుక సహోదరులారా, ఒకవేళ అర్థమయ్యి ముందుకెళ్ళేవారు వారిని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తాము. అర్థం కాని వారికి ఇప్పుడు ఈ భాష రావాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి. ఇప్పుడు హక్కు మొత్తం కూడా ఎవరి చేతిలో నుంచి వచ్చేసింది? అమ్మిన యొక్క వ్యక్తి చేతిలో నుంచి కొన్న వ్యక్తి చేతిలోకి వచ్చేసింది. అవును కదా? ఇప్పుడు ఒక వ్యక్తి అమ్మాడు, ఇంకొక వ్యక్తి దాన్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న వ్యక్తికి ఇప్పుడు పూర్తి హక్కులు దాని మీద వచ్చేసినాయి. కృప పొందుకోవడానికి మనము ఎవరము? హక్కుదారులము కాము. అంటే ఈ వ్యక్తి ఇప్పుడు దేవుని యొక్క చేతుల నుంచి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాడు? సాతాను యొక్క చేతిలోకి వెళ్ళిపోయాడు. ఈ ఆదాము సాతాను చేతిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృప పొందుకోవడానికి ఇప్పుడు ఈ వ్యక్తి హక్కుదారుడు కాదు, ఎందుకంటే అమ్మేసుకున్నాడు. దేవుడు హక్కుని ఏమన్నా ఇవ్వకుండా ఉన్నాడా? ఇచ్చాడు. ఆదామా, ఇదిగో ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి పండు, ప్రతి అన్ని నీయే. ఈ తోటలో ఉన్న సమస్త అధికారం అంతా నీదే. దీన్ని నువ్వేం చేయాలి? ఏలాలి. దీని మొత్తాన్ని ఏలు, వీటన్నిటి మీద అధికారం చెయ్యి. ఇదిగో నా అధికారం అంతా కూడా ఇప్పుడు నీకు ఇస్తున్నా, వీటి మొత్తం నువ్వు ఏలు అని దేవుని యొక్క హక్కు ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చేసాడు దేవుడు. ఆదాము అవ్వలు ఇప్పుడు ఏలాల్సినటువంటి వీరి యొక్క హక్కు ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? సాతానుకి ఇచ్చేశారు. సాతాను ఊరికినే తీసుకున్నాడా? ఇప్పుడు ఒక వ్యక్తి ఊరికినే కొంటాడా? ఉన్న 5 సెంట్లు ఇళ్ల స్థలం ఊరికినే తీసుకుంటాడా? మనం ఊరికినే ఇస్తామా? ఏమిస్తే ఇస్తాము? దానికి ఉన్న వెల ఎంతో ఉంటే ఆ వెల చెల్లిస్తే దాన్ని మనకున్న పూర్తి హక్కులు ఆ వ్యక్తికి బదిలీ చేస్తాం, అంతే కదా? కొంచెం ఇల్లు ఉండే కదా అందరికీ, మనకి అందరికి 1 సెంటు 2 సెంటు ఇళ్ల స్థలం ఉండవాళ్ళే ఉన్నాం కదా. ఈ ప్రకారంగా హక్కులన్నీ కూడా ఇప్పుడు బదిలీ చేసేసి ఆదాము అవ్వలు
ఇప్పుడు వీరికున్న హక్కులన్నీ ఎవరికి బదిలీ చేశారు? సాతానుకు బదిలీ చేసేసారు. ఇప్పుడు ఈ వ్యక్తి కృప పొందడానికి అర్హుడు కాదు. కృపను నష్టం చేసుకున్నాడు వ్యక్తి. క్రియా నిబంధన ఉల్లంఘించి ఆదాము ఏం చేసుకున్నాడు? కృప నష్టం చేసుకున్నాడు. కృపలతో కూడిన నిబంధన ఎవరైతే నిబంధన చేశారో ఆయన యేసు. ఏదో తోటలో నిబంధన చేసిన వ్యక్తి ఈయనే. మన స్థానమందు ఆయనే సిలువలో వేలాడుతున్నాడు. ఇప్పుడు మనందరి ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు ఎవరున్నారు? సిలువలో ఎవరు వేలాడుతున్నారు? యేసుక్రీస్తు వేలాడుతున్నాడు. నిజానికి ఈ వ్యక్తికి, ఈ కృపా నిబంధన ఉల్లంఘించిన వ్యక్తికి పుట్టిన మనం అందరము ఈ కృపకు హక్కుదారులు కాదు. నిజానికి ఈ కృపను తొలగించుకున్నటువంటి, అంటే ఈ ఇల్లు అమ్ముకున్న వ్యక్తి తనకు పిల్లలు ఉన్నారు. ఆ వ్యక్తికి పుట్టిన పిల్లలు ఉన్నారు. తండ్రి పూర్తి హక్కులతో ఇల్లు అమ్ముకున్నాడు. ఆ పిల్లలు వర్తించింది ఇప్పుడు చెప్పండి. తండ్రికి ఉన్న పూర్తి హక్కు, అది తండ్రికే ఉన్నాయి పూర్తి హక్కులు. తన అవసరం కోసం అమ్మేసుకున్నాడు. పిల్లలు వచ్చి ఇంకా దీంట్లో మాకు హక్కు ఉండేదంటే చెల్లిద్దా? తండ్రికి హక్కు లేకపోతే పిల్లలకు చెల్లిద్ది. పూర్తి హక్కులు డాక్యుమెంట్ మొత్తం తండ్రి యొక్క పేరు మీదే ఉంది. ఆ పూర్తి ఉన్న స్థలానికి ఉన్న పూర్తి హక్కు అంతా కూడా తండ్రి పేరు మీదే ఉంది కాబట్టి అతనే అమ్మేసుకున్నాడు. ఇంకా పిల్లలు కాదు, ఎవరు వచ్చి భార్య వచ్చి అడిగినా కూడా హక్కు చెల్లదు. ఎందుకంటే ఎవరి పేరు మీద అయితే ఉందో వారు అమ్ముకుంటేనే చెల్లింది. అదే ప్రకారంగా ఆదాము ఇయ్యబడిన హక్కుని ఆదాము అమ్మేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆదాము నుంచి వచ్చిన సంతానం అందరికీ కూడా ఈ హక్కు ఏమైపోయింది? దేవుని యొక్క హక్కు తొలగిపోయిపోయింది. ఇప్పుడు తెగిపోయింది కనుక సహోదరులారా, తెగిపోయిన హక్కును మరలా ఇవ్వటానికి, ఈ కృపను నష్టపరుచుకున్న కృపను మళ్ళా ఇవ్వటానికి ఏ యొక్క వ్యక్తి అయితే ఇక్కడ క్రియా నిబంధన ఆదాముతో చేశాడో అదే వ్యక్తి యేసుక్రీస్తు ఇప్పుడు మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? సిలువలో వేలాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరలా హక్కు రావాలి. అమ్ముకున్న స్థలాన్ని మరలా మనకి ఇప్పించాలి. స్తోత్రం, హల్లెలూయా. అమ్ముకున్న ఇంటిలో మరలా మనం నివాసం చేయాలి. మనం ఒక ఇల్లును అమ్ముకున్నాము, తిరిగి మళ్ళా మనం ఆ ఇంటిలోకి రావాలి. ఆ ఇంటిలోనికి రావాలంటే దాన్ని మరలా వెల చెల్లించి అతని దగ్గర నుంచి కొని మనకు తీసుకొచ్చి ఇవ్వాలి. స్తోత్రమా, అర్థమైందా? ఏం కావాలి? ఆ ఇల్లు మళ్ళా మనకు దొరకాలంటే ఏం చేయాలి? అమ్మినటువంటి కొన్న వ్యక్తి నుంచి మరలా దాన్ని మనకి ఇవ్వాలి. అర్థమైందా? ఈ భాష అందరికి అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా సిస్టర్? అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? ఊరికి నేను తెచ్చి ఇలా ఏం చేశాడు? సిలువలో వేలాడి, యేసుక్రీస్తు సిలువలో వేలాడి, వాస్తవానికి అక్కడ వేలాడాల్సింది ఎవరు తెలుసా? ఈ భూమికి ఆకాశానికి మధ్యలో ఇప్పుడు సిలువలో వేలాడుతున్నాడు కదా యేసుక్రీస్తు. అక్కడ వేలాడవలసింది ఎవరో తెలుసా? ఆదాము పుట్టిన మనమందరం వేలాడిసింది. ఆదాము పుట్టినటువంటి మనందరం కూడా ఇక్కడ సిలువలో వేలాడాల్సింది. కానీ మనందరి బదులు సిలువలో ఎవరు వేలాడుతూ ఉన్నారు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వేలాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోండి.
అతిశయపడటానికి ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఇక మనం అతిశయపడటానికి తిరిగి మనము అమ్ముకున్న ఇంటికి మనం వచ్చాము. ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి. తిరిగి అమ్ముకున్న ఇంటికి మనం వచ్చాము. ఎవరు కొన్నారు? నేను కొంటే వచ్చానా? మీరు కొంటే వచ్చారా? ఎవరు కొనిచ్చారు? మంచిగా అర్థం చేసుకోండి. మనము కొనలా, మన బదులు మనకు కావాలని తండ్రి అయిన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగా మనకు ఆ ఇల్లు మళ్ళా మనకు ఇస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దీంట్లో ఏమండి చూసారా? నేను అమ్మిన ఇల్లు నేను ఎట్టుకున్నాను చూసారా? గతంలో నేను అమ్ముకున్నానని మీరు అందరూ అంటున్నారు కదా. ఇప్పుడు అదిగో చూసావా, నేను ఎట్టుకున్నాను ఇల్లు. ఆ ఇల్లు నేను ఎట్టుకున్నాను చూసావా? కొంచెం ఒక సమయంలో మనం ఒక వస్తువు ఏదన్నా కొంటే చాలా తెలియకుండానే అతిశయిస్తాం. అవునా కదా? అవునా కదా? మనకు తెలియకుండానే అతిశయిస్తాం. నాలంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకున్న దాంట్లో ఎవరికైనా ఉందా? తెలియకుండా నేను లోపల ఒక అతిశయం వచ్చింది. అయితే ఇక్కడ మాత్రం మనం అతిశయించడానికి మనకి ఏమీ, ఎందుకంటే నేను కొనలేదు. స్తోత్రం, హల్లెలూయా. నాకు కొనిచ్చినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. స్తోత్రం. నాకు కొనిచ్చిన యేసుక్రీస్తు నాకున్నాడు. ఇప్పుడు నేను అతిశయించాలంటే నన్ను బట్టి కాదు, నాకు ఇచ్చిన యేసుక్రీస్తుని బట్టి అతిశయించాలి. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇచ్చిన ఆ తండ్రిని బట్టే నేను అతిశయించాలి. నా అతిశయము ఏమైనా ఉందంటే అది క్రీస్తే, నేను కాదు. అర్థం చేసుకోండి. మొదట ఏ నిబంధన తొలగిపోయింది, ఉల్లంఘించబడింది? క్రియా నిబంధన. దేవుడు శిక్షించవలసిన చోట మానవుల యెడల కృప చూపుచున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు శిక్షించాల్సినటువంటి చోట దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపుతున్నాడు. అంటే శిక్ష రావలసినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏమొచ్చేసింది? కృప వచ్చేసింది. శిక్ష రావలసిన వ్యక్తి ఇప్పుడు కృపకు పాత్రుడు అవుతున్నాడు. అర్థం చేసుకోండి. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరంట? అబ్రహాముకు వాగ్దానం చేయబడిన, అబ్రహాముకు వాగ్దానం చేయబడిన అతని సంతానమునకును, అతని సంతానము అనగా ఏదో అబ్రహాం అంటే ఇది ఇసాకు, యాకోబు, ఇట్లాంటి వారు, వీరందరూ ఎవరో కాదు. ఆ సంతానం ఎవరనగా అది క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము సంతానము ఎవరనగా క్రీస్తు. ఇదిగో ఈ క్రీస్తుని మనకు వాగ్దానం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రీస్తు ద్వారా ఇప్పుడు కృప దొరుకును. ఈ క్రీస్తు ద్వారా ఇప్పుడు మనకు కృప దొరికింది. ఈ కృప దొరికిన వారు ఇప్పుడు అతిశయపడటానికి ఏమీ లేదు. తండ్రి, మీ వాగ్దానాన్ని బట్టి మీ కుమారుడైన యేసుక్రీస్తును నా మీద ఉన్న శిక్ష నుంచి, శిక్షను తొలగించి మీ కృపను నాకు ఇవ్వటానికి మీ కుమారుడైన క్రీస్తునిచ్చావు. తండ్రి, మీకు స్తోత్రం. అట్టి వారు ఆరాధించాలి సహోదరులారా. ఆరాధన అంటే అందరూ వచ్చి కూర్చుని వెళ్ళి ఆరాధించటానికి కాదు. ఎవరు ఆరాధించాలో తెలుసా? శిక్ష తొలగిన వారు ఆరాధించాలి. శిక్షలో ఉంచి ఆరాధిస్తారా? ఇప్పుడు ఇల్లు అమ్ముకున్నారు,
ఇల్లు అమ్మినటువంటి వ్యక్తి కొనుక్కున్న వారి యొక్క ఇంట్లోకి వెళ్ళి నివాసం చేయగలరా? చెప్పండి. ఓ అన్నలారా చెప్పండి. చెయ్యలేరు. ఆ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ నివాసం చేయాలంటే మరలా ఏం కావాలి? ఆ ఇల్లు మరలా మన పేరున రావాలి. మరలా మన పేరు రావాలి. ఆ ఇల్లు మరలా మన స్వాధీనం కావాలి. మనకు హక్కు కావాలి. ఈ స్వాధీనం చేసిన వ్యక్తి నేను కాదు. మరలా ఇంటిని తెచ్చుకున్న వ్యక్తి నేను కాదు. మరలా ఆ ఇంటిని నాకు ఇచ్చిన వ్యక్తి నేను కాదు. నా పక్షముగా యేసుక్రీస్తు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఇచ్చారు ఆ ఇండ్లు? యేసుక్రీస్తు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ హక్కు మరలా నాకు యేసు క్రీస్తు ద్వారాగా నాకు వచ్చింది. నన్ను బట్టి రాలా. ఎందుకంటే నన్ను బట్టి చూస్తే నా మీద శిక్ష ఉంది. నేను చచ్చిన వ్యక్తిని. నన్ను బట్టి చూస్తే శపించబడిన వ్యక్తినే. నన్ను బట్టి చూస్తే నరక పాత్రుడిగానే ఉన్నా. స్తోత్రం. హల్లెలూయా. అయినప్పటికీ దేవుని కృప నన్ను విడిపించింది. ఎవరైనా చెప్పగలరా సహోదరులారా? దేవుని కృప నన్ను రక్షించింది. ఎంత చక్కని దేవుడు, ఎంత సరిపోయిన దేవుడు, ఎంత పరిశుద్ధుడైన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు. ప్రతి వారు శిక్ష నుంచి తప్పించుకున్న వారు ఈ దేవుణ్ణి మహిమపరచాలి సహోదరులారా. ఈ దేవుని స్తుతించాలి. ఈ దేవుని ఘనపరచాలి. ఈ దేవుని సమస్తము ఆరాధించాలి. ఎందుకు? నా పట్ల నువ్వు చేసిన మేలు. ఏంటి మేలు? నా మీద ఉన్న శిక్షను నువ్వు తొలగించావు తండ్రి. అదే గొప్ప మేలు సహోదరులారా. అదే గొప్ప ఆశీర్వాదం. కానీ సహోదరులారా, మరి యొక్క యేసు, మరి యొక్క క్రీస్తు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త, ఈ అబద్ధ బోధకులు అందరూ కూడా నీకు ఆశీర్వాదం వచ్చును గాక, నీకు మేలు జరుగును గాక, నీకు బిడ్డలు పుట్టును గాక, నీ చెయ్యకు రోగం వస్తే బాగుపడును గాక, నీ కాలు ఈడ్చుకుంటా నీ కాలు సరి అవును గాక. ఓ దుష్టాత్మ, ఓ దుష్టాత్మ, నా యొద్ద నుంచి తొలగిపో. చెప్పగలిగిన వారు కావాలి సహోదరులారా. చెప్పగలిగిన వారు కావాలి. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? శిక్షకు కింద ఉన్న మానవుడా, నీ శిక్ష నుంచి విడిపించుకొని దేవుని యొక్క కృప దొరకటమే నిజమైన ఆశీర్వాదం. కానీ సహోదరులారా, ఈ వ్యక్తి శిక్ష కిందే ఉన్నాడు. ఈ వ్యక్తి ఇల్లు అమ్ముకున్నాడు. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తికి లోకంలో అన్నీ ఉన్నాయి సహోదరులారా. అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి శాపగ్రస్తుడే. ఈ శాపగ్రస్తుడైనటువంటి వ్యక్తికి అబద్ధ ప్రవర్తన వచ్చి నీకు ఆశీర్వాదిస్తామండి, నువ్వు ప్రభు ఎద్దుకురా దీవెనొచ్చును, ప్రభు ఎద్దుకురా మేలు జరుగును, ప్రభు ఎద్దుకురా నీ పశువులు పాలిచ్చును, ప్రభు ఎద్దుకురా నీ కోడి గుడ్డు పెట్టును, ప్రభు ఎద్దుకురా నీకున్న రోగం బాగమును, ప్రభు ఎద్దుకురా నీ బిడ్డలకు పిల్లలు కలుగును. అప్పుడు ఒకటే చెప్పండి, ఏ దుష్టాత్మ, నీవు నా ప్రాంతాన్ని, నా కుటుంబాన్ని విడిచిపో. నీకు అనుమతి లేదు, నీకు అనుమతి లేదు.
క్రైస్తవుడు హల్లెలూయా. ఇది కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ కొందరు ఇది ఇక్కడ జీర్ణించుకోలేకపోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. అర్థం చేసుకోండి సహోదరులారా, కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు కదా. సరే చూడండి, వాక్యం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను అందరూ కూడా చాలా జాగ్రత్తగా రండి. ఏదైనా ఉంటే సవాల్ అడగండి. సనుక్కుని గొనుక్కుని మాత్రము వెళ్ళిపోవద్దు సహోదరులారా. ఎందుకంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకములకు వచ్చింది ఎందుకో తెలుసా? మన మీద ఉన్న శిక్షను తప్పించి చచ్చిన ఆత్మను బ్రతికించాలి. చచ్చిన ఆత్మ బ్రతకటమే నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం దొరకకుండా, అనగా దేవుడిచ్చు ఆశీర్వాదం కాకుండా ప్రజలు లోకాశీర్వాదం కోరుతున్నారు. దేవుడిచ్చు ఆశీర్వాదం కాకుండా ప్రజలు లోకాశీర్వాదం కోరుతున్నారు. సహోదరుని లేపండి వెనక. హల్లెలూయా, స్తోత్రములు. అసలైన విషయం వచ్చినప్పుడు అంధకారము మొబ్బు కలుగజేస్తుంది. అంధకారము మొబ్బు కలుగజేస్తుంది. ఈ దుష్టాత్మ నుంచి విడుదల పొందునుగాక. సంగమా మోసపోవద్దు. మీరైనా సరే మోసపోవద్దు. ఏంటంట? అబద్ధపు ప్రవక్తలను, మత్తయి సువార్త 24:24. అబద్ధ ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను ఓ స్తోత్రం హల్లెలూయా. ఏంటంట? ఇది సూచిగా యేసుక్రీస్తు చెబుతున్నాడు. శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ఏ మాట చెబుతున్నాడు స్వయాన. ఇది శిష్యులు చెప్పిన మాట కాదు, ఇదేదో మరి ఒక ప్రవక్త చెప్పిన మాట కాదు. స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు చెబుతున్న మాట. 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు చెబుతున్న మాట. మంచిగా అర్థం చేసుకోండి. ప్రతి ఆత్మ విలువైనది. అబద్ధపు ఆత్మలు, అబద్ధపు క్రీస్తులు అంటే క్రీస్తులు కూడా ఎవరున్నారు? మోసగాళ్ళు ఉన్నారు సహోదరులారా. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవర్తలు. ఈ అబద్ధ ప్రవర్తలు ఈ దుష్టాత్మల చేత సంఘాలు కడుతున్నారు. ఇప్పుడు అబద్ధపు ఆత్మ చేత సంఘములు నిండిపోతున్నాయి. సంఘములు కుప్పలు కుప్పలుగా మారిపోతున్నాయి. ఇది దేనికి సంఘము? అబద్ధపు ఆత్మ తండ్రి అయిన లూసిఫరుకు సంఘం. ఈ లూసిఫరు సంఘము కట్టుచుండగా ఎట్లా కడుతున్నాడు ఈ లూసిఫర్ సంఘం? మోసముతోను, తంత్రములతోను, సూచక క్రియలతోను, మహత్కార్యములతోను కనపరిచి, మహత్కార్యములు కనపరిచి సంఘాలు కడుతున్నాడు సహోదరులారా. మంచిగా అర్థం చేసుకోండి. దేవుని కుమారుడైన క్రీస్తు ఈ వ్యక్తి చేసేది, ఈ క్రీస్తు చేసే కార్యము ఏంటో తెలుసా? మొట్టమొదటగా ఇదిగో సహోదరుడా, నీ మీద శిక్ష ఉన్నది. నీ శిక్ష తొలగిపోవాలి. నా చేతిలో నుంచి వెళ్ళిపోయిన నీవు, నాతో సంబంధం తెచ్చుకొని వెళ్ళిపోయిన నీవు, ఇప్పుడు మొట్టమొదటి నువ్వు నాకు సంబంధం నాతో పెట్టుకోవాలి. స్తోత్రం హల్లెలూయా.
మనిషి దేవునితో సంబంధం పెట్టుకోవడానికి కాదు దేవుని యొద్దకు వస్తుంది. ఎక్కువ శాతము 99% మనిషి దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఈ దేవుని యొద్దకు వెళితే నాకేమన్నా ఉద్యోగం దొరుకునేమో, నా పిల్లలకు మంచి భర్త వస్తాడేమో, నా కుమారుడికి మంచి కోడలు వచ్చిందేమో. అర్థం చేసుకున్న సహోదరులారా, ఇది ఒక అంధకార శక్తితో ఇక్కడ పోరాటం, ఒక భయంకరమైన దుష్టాత్మతో ఇక్కడ పోరాటం జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దీనిలో కొందరు వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభు కృప ఎవరి మీద అయితే ఉంటుందో వారే నిలిచి ఉంటారు సహోదరులారా. ఇది ఎందుకంటే సాతాను యొక్క మోసాన్ని బయటకు తీస్తున్నప్పుడు దానికి సంబంధించిన తట్టుకోలేరు సహోదరులారా. దానికి సంబంధించిన ఏజెంట్లు ఎవరైనా ఉంటే వారు తట్టుకోలేరు. స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట అర్థం చేసుకోండి. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి మంచి జీతాలు ఇచ్చి యజమానుడు కొందరిని ఏజెంట్లుగా తీసుకున్నాడు, అంటే కంపెనీ కింద పనిచేయడానికి తీసుకున్నాడు. వీరికి మంచి శాలరీ వస్తుంది. ఇప్పుడు ఆ కంపెనీని ఎవరన్నా అన్నారనుకో ఊరుకుంటారా? చెప్పండి చేస్తారు. ఆ కంపెనీని ఎవరన్నా అన్నారనుకో ఊరుకుంటారా? వీళ్ళు ఈ ఎంప్లాయీస్ ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకో తెలుసా? వారికి మంచి శాలరీ వస్తుందా అంట, వారి కుటుంబం మంచి జీతంతో పోషించబడుతుంది, అనేక రకాల ఎలవెన్స్లు వస్తున్నాయి వారికి. మంచి ఎక్కడ ఏ కంపెనీలో లేని బహుమానం అన్నీ ఆ కంపెనీలో వారికి దొరుకుతున్నాయి. ఇక్కడ ఏ పక్క కంపెనీకి ఇప్పుడు వెళ్ళినా కూడా ఈ కంపెనీలు ఇచ్చే ఇప్పుడు బెనిఫిట్స్ పక్క కంపెనీలో లేవు. ఇప్పుడు అట్లాంటి కంపెనీని ఏమనంటే ఊరుకుంటారు. ఇప్పుడు ఎవరు ఊరుకోరు? తన కంపెనీలో ఉన్న ఏజెంట్లు ఊరుకోరు. అర్థమవుతుందా మీకు సహోదరులారా? మీకన్నా అర్థమవుతుందా? ఆ కంపెనీలో ఉన్న ఏజెంట్లు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? అయ్యో, కంపెనీకి ఏమైనా నష్టం జరిగితే మా లాభం పోయిద్ది, మా ఉద్యోగాలు పోతాయి, మాకున్న ఆహారం ఎగిరిపోయింది. లేదు మా కంపెనీ సూపర్ అండి, మా కంపెనీ సూపర్ అండి. అవును సహోదరులారా, ఈ లూసిఫర్ కంపెనీని పట్టుకుంటున్నప్పుడు తనకు ఉన్న ఏజెంట్లు ఎవరైనా ఉంటే వారు సహించుకోలేరు. అయిను నా ప్రభు యొక్క ఆత్మ వారిని పాతాళమునకు తొక్కునుగాక, అట్టివారు విడుదల పొందునుగాక. హల్లెలూయా. ఎవరైనా ప్రార్థించాలనుకుంటే ఒక్క నిమిషం ప్రార్థించండి. ప్రార్థించాలనుకుంటే ప్రార్థించండి. ఈ కంపెనీకి సంబంధించిన ఏజెంట్లు సంఘములలో దాగి ఉన్నారు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి కట్టుస్తున్న సంఘములోనే దాగి ఉన్నారు. అట్టివారులారా, కొందరికి బిడ్డని లేదని, కొందరికి లోక అధికారమే లేదని, కొందరికి లోక బహుమానమే లేదని విమోచకుడైన క్రీస్తు మీద తిరగబడి ఉన్నారు. ఈ అబద్ధకులను గుర్తించండి సహోదరులా, ఈ మోసగాన్ని గుర్తించండి. అబద్ధపు ఆత్మ చేత నింపబడిన ఇట్టి వారిని సంఘము గుర్తుపట్టునుగాక. హల్లెలూయా. ఈ మోసము కొనసాగడానికి లేదు. ఈ మోసము ఇంకా ఎక్కువగా కొనసాగడానికి లేదు. దేవా
ఏజెంట్లను పట్టుకొని ఈడ్చుకురండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకేమిచ్చాడు యేసు ప్రభు? నాకేమిచ్చాడు యేసు ప్రభు? నాకేమిచ్చాడు? నీకు మనసుంటేరా చచ్చిన నీ ఆత్మను బ్రతికిస్తాడు. అందుకే దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకములకు శరీరధారిగా వచ్చింది. హల్లెలూయా. ఇదే విశ్వాస మర్మము, ఇదే సువార్త యొక్క మర్మము. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు సహోదరులారా మంచిగా వినండి. ఇప్పుడు మంచిగా వినండి. నా క్రీస్తు నా కొరకు మరణిస్తే తండ్రి కొరకు తిరిగి లేచి ఉన్నాడు. అట్లయితే ఇప్పుడు నా కొరకు ఇప్పుడు నేను మరణించాలి. ఇప్పుడు నా కొరకు నేను మరణించాలి. నా స్వయము, నా గర్వము, నా ధనాశ, ఈ లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఈ లోకముల నుంచి కోరుచున్న ప్రతి ఆశ, ప్రతి దురాశ, ఇట్టి దాని కొరకు నా కొరకు నేనే మరణించిన గాక ఇప్పుడు నేను నూతనముగా క్రీస్తు కొరకు జీవించును గాక. ఇప్పుడు నేను క్రీస్తు కొరకే జీవించును గాక. అట్టి వారెవరైనా ఉంటే అట్టి వారికి దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క కృప దొరుకును. అట్టి వారికి సృష్టికర్తైన దేవుని యొక్క కృప దొరుకును. అట్టి వారిని మృతుల ఓడించి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మ వారిని కమ్మునుగాక, వారిని కమ్మునుగాక, అట్టి వారిని కమ్మునుగాక, క్రీస్తు ఆత్మ కమ్మునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వారిని తప్ప క్రీస్తు ఆత్మ వేరొకరిని కమ్మదు. కూర్చున్న వారారా, స్నేహితులారా, సహోదరులారా, అర్థం చేసుకుని కూర్చోండి. ఇక్కడ అర్థం చేసుకుని కూర్చోండి. ఇక్కడ హల్లెలూయా. అబద్ధపు ఆత్మ నుంచి విడుదల రావాలి. అబద్ధపు క్రీస్తు నుంచి విడిపించబడాలి. అబద్ధ ప్రవర్తన నుంచి విడుదల పొందాలి. దాన్ని విడిపించడానికి దేవుని కుమారుడైన క్రీస్తు లోకములకు వచ్చి ప్రాణం పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో సహోదరులారా అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఆమేన్. కొన్ని నిమిషాలు ఉండండి. ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందో తెలుసా? అద్భుత, ఆశ్చర్య, సూచ్య మహత్కార్యములు సాతాను కనపరచబోతున్నది. ఈ భూమి మీద కనపరచబోతున్నది. ఏంటో తెలుసా? నీకు కాలు బాగాలేదా? వచ్చే కాలు బాగా చేస్తా. నీకు పిల్లలు లేరా? అమ్మా ఎన్ని రోజులు అవుతుంది నీకు పిల్లలు కలగలేదా? అట్లయితే వచ్చే నీకు పిల్లలు ఇస్తా. ఈ లోకంలో నీకు చెంచు భూమి లేదా? అటైతే వచ్చే నిన్ను భూమికి యజమానుడిగా చేస్తా.
ఇల్లు లేదు ప్రభువా, ఇల్లు లేదు ప్రభువా, ఇల్లు ప్రభువా, ఇల్లు ప్రభువా. అటైతే వచ్చే, అటైతే వచ్చే, నీకు ఇల్లు ఇస్తా. ఇవన్నీ ఇస్తున్న వ్యక్తి ఎవరు? అబద్ధపు క్రీస్తు, అబద్ధపు ఆత్మ, అబద్ధపు ప్రవక్తలు. వీరందరూ ఏం చేస్తారో తెలుసా? కొందరు నిజముగా సువార్త విని రక్షణ పొందిన వారిని కూడా ఈ అబద్ధపు శక్తి కొందరిని పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? వారిలో సువార్త విన్నారు కానీ సువార్తకు అప్పగించబడలేదు, సువార్తకు అప్పగించుకోలేదు. వారు విన్నవారు కాదా? విన్నవారే, కానీ విన్నవారు సువార్తకు అప్పగించుకోలేదు కాబట్టి ఈ అబద్ధ ప్రవర్త, అబద్ధపు ఆత్మ వచ్చినప్పుడు లొంగిపోయారు సహోదరులారా. అట్టి వారిని, కొందరిని ఏర్పరచబడిన వారిని కూడా ఈ అబద్ధపు ఆత్మ లూసిఫరు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే సహోదరులారా, పాపి కొరకు ప్రాణం పెట్టి మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు మొట్టమొదట ఈ మనిషి మీద ఉన్న శిక్ష నుంచి తొలగించి మనిషిని స్వతంత్రంగా చేస్తున్నాడు. ఈ మనిషిని కృపకు పాత్రుడిగా చేస్తున్నాడు. ఈ మనిషిని మరలా తన యొక్క స్నేహంలోనికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని స్నేహం కావాలనుకున్న వారు ఎంతమంది ఇక్కడ? ఆ దేవుని కుమారుని క్రీస్తు స్నేహం కావాలనుకున్న వారు ఎంతమంది? మాకు ఇదైతే తెలియదయ్యా. మేమనుకున్నాము ప్రార్థనకు వస్తే అన్ని దొరుకునేమో, ప్రార్థనకు వస్తే అన్ని దొరుకునేమో. సహోదరుడు విజయ్ కుమార్, ఏమనుకుంటున్నావు? ఈ క్రీస్తు గురించి ఏమనుకుంటున్నావు? అర్థం చేసుకో సహోదరుడా. మీద ఉన్న శిక్షను తొలగించడానికి ఈ దేవుని కుమారుడైన క్రీస్తు, స్తోత్రం, హల్లెలూయా. శిక్ష తొలగిన తర్వాత నీకు ఏమి కావాలో అడుగు, అప్పుడు తండ్రిలో ఉన్నవి తీసి అప్పుడు మీకు అనుగ్రహించును. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, ఎవరైనా సరే శిక్ష తొలగిన తర్వాత తప్పిపోయి మరలా స్నేహము, క్రీస్తు స్నేహములోకి వచ్చిన తర్వాత అప్పుడు దేవుని యొక్క రాజ్యమునెతుకు, దేవుని మహిమనెతుకు, దానితో పాటు మనకి ఏమి కావాలో కూడా ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తా. ఎందుకో తెలుసా? పరలోకపు తండ్రి నీవు పుట్టక మునిపే, నీవు భూమి మీదకు రాక మునిపే సమస్తము మన అంత ఎరిగి ఉన్న దేవుడు. మనకి ఏం అవసరమో ఎరిగి ఉన్న దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనసుందా? ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మకం ఉందా? దేవుని కుమారుడైన క్రీస్తు ఇచ్చేదానికి మేము విరోధం కాదు, అది మేము కూడా నమ్ముతున్నాము. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి, రోమపత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 చదువు. హల్లెలూయా, స్తోత్రం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధము వలన, ఒకరి యొక్క అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల. ఇప్పుడు అర్థమైంది కదా? ఒక్కడు అపరాధం చేశాడు, ఒకడు దేవుని యొక్క క్రియా నిబంధనను ఉల్లంఘించాడు. ఆ వ్యక్తిని బట్టి, ఒకరిని బట్టి ఏమొచ్చింది? ఇప్పుడు శిక్ష వచ్చింది. శిక్ష వచ్చింది. ఈ శిక్ష వచ్చినట్లుగా శిక్ష నుంచి తప్పించే వ్యక్తి అట్లా రాలేదు. ఇప్పుడు అట్లా రాలైనా ఈ కృప అట్లా కలగలా. అదే పౌలు ఆత్మలో వివేచించి చెబుతున్నాడు.
చదవండి. ఒకరి అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల ఆ. మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును ఆ. అనేకులకు విస్తరించెను. ఏంటంట? ఒక్క మనుషుడైనా, సోదరులారా వినండి, ఒక్క మనుషుడైనా యేసుక్రీస్తు కృపాదానము చేత అనేకులకు కృప ఏమైందంట? విస్తరించబడింది. సహోదరులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? సంపూర్ణ మనుషుడు, సంపూర్ణ మానవుడు, దేవుడు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. అర్థం చేసుకో సహోదరులారా. ఇప్పుడు దేవుడు సంపూర్ణంగా దేవుడుగా వచ్చాడు అనుకో, ఇక్కడ మొత్తం ఏమైందో తెలుసా? కాలి బూడిదైపోతాయి. మొత్తం అన్నీ కూడా కాలి ఏమైపోతాయి. ఈ షెడ్ కూడా మొత్తం గోడలు కూడా ఏమైపోతాయి? బుగ్గైపోయింది, బుగ్గై మసి అయిపోయింది. ఎందుకంటే పరిశుద్ధత ఎంతో భయంకరుడైన వస్తున్న ఏడిమికి మండుతున్న సూర్యుడు కాదు. సూర్యుడు ఇంతే. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎదుట సూర్యుడు ఇంతే. ఇంత సూర్యుడు యొక్క మంటకే టైం మారుద్దామండి. అవును, నిజమే, తట్టుకోలేక టైం మారుద్దాం అందరం అనుకుంటున్నాం. కానీ సహోదరారా, దీనికే ఇంత మంట ఉంటే పరిశుద్ధత ఎంతో భయంకరుడైన ఆ అగ్ని జ్వాలలు కలిగిన ఆ దేవుని ఎదుట ఏ వ్యక్తి కూడా నిలవలేడు సహోదరులారా. ఆ వ్యక్తి ఇప్పుడు మన రక్షణకు వచ్చాడనుకో, అట్లాగే సంపూర్ణ దేవునిగా మనిషి ఇప్పుడు బతకడు, కాలి బూడిదైపోతాడు. అందుకే ఈ సంపూర్ణ దేవుడు ఇప్పుడు ఎలా వచ్చాడు? సంపూర్ణ మానవుడిగా, అలాగ మనిషిగా వచ్చాడు. చూసారా సహోదరులారా? చూసారా? ఎందుకు? మనం మనుషులం కాబట్టి మనుషుల కొరకు మనిషిగా వచ్చాడు సహోదరులారా. స్తోత్రం హల్లెలూయా. మనం మనుషులం కాబట్టి మనుషుల కొరకు మనిషిగా వచ్చాడు. ఎట్లా వచ్చాడు తెలుసా సహోదరులారా? పరిశుద్ధ కన్యక మరియమ్మ గర్భము ధరించి ఆ జన్మ ఎట్లా తెలుసా సహోదరులారా? ఆమెకి నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు శిశువుకి జన్మ ఇవ్వాలి. వారికి ఏ ఇల్లు లేదు, ఏ స్థలం లేదు. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి వచ్చి డోరు కొడుతున్నారు. అమ్మా ఇదిగో, ఏసేపు వచ్చి డోరు కొడుతున్నాడు. అమ్మా కొంచెం స్థలం ఇవ్వండి, నా భార్య ప్రశ్నించబోతుంది. కొన్ని నిమిషాల కొరకు, కొన్ని గంటల కొరకు మీ ఇంట్లో కొంచెం స్థానం ఇవ్వండమ్మా, స్థానం ఇవ్వండమ్మా. లేదు మా ఇంట్లో స్థానం లేదు, వెళ్ళిపోండి, గడిచేసి. మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళారు, తలుపు కొడుతున్నారు. అమ్మా కొంచెం తలుపు తీయండమ్మా, ఇదిగో నా భార్య ప్రశంసపోతుంది, కొంచెం స్థలం ఇవ్వండమ్మా. లేదు మా ఇంట్లో స్థలం లేదు. మళ్ళా ఒక ఇంటికి వెళ్ళడానికి రోడ్డు మీదకి వచ్చారు. అట్లా ఇల్లు తిరుగుతుంటే సహోదరులారా, ఏ ఇంటిలో కూడా యేసుక్రీస్తు స్థలము దొరకలేదండి. ఆయన పుట్టడానికి ఏ ఊరి ఇంట్లో స్థలము దొరకలా. ఎక్కడ జన్మించాడో తెలుసా? రోడ్లో జన్మించాడు సహోదరులారా. వెళుతున్న మార్గములో జన్మించాడు క్రీస్తు. ఎందుకో తెలుసా? ఈ లోకములో దరిద్రులము దిగంబరులైన మన కొరకు ఆయన అంతగా తగ్గించుకున్నాడు సహోదరులారా, అంతగా తగ్గించుకున్నాడు సహోదరులారా, అంతగా దిగి వచ్చాడు సహోదరులారా, అంతగా రిక్తుడిగా దిగిపోయాడు సహోదరులారా. కొంచెం మనం దిగగలమా? కొంచెం మనం దిగగలమా? కొంచెం మనం దిగగలమా? మనం డబ్బులో నుంచి దిగగలమా? స్వయంలో నుంచి దిగగలమా? స్వార్థములో నుంచి దిగగలమా? స్వార్థపు దురాశలో నుంచి కొంచెం తగ్గించుకొని దిగగలమా? ఓ హల్లెలూయా. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ మాత్రం దిగనియ్యదు. క్రీస్తు ఆత్మ అయితే పూర్తిగా దిగిపో. నువ్వు పూర్తిగా దిగిపో, నీవు పూర్తిగా దిగిపో. ఎందుకంటే నీ మీద శిక్షను తీసివేసే నీ తండ్రి కూడా పూర్తిగా దిగిపోయి వచ్చాడు. క్రీస్తు ఆత్మ ఇదే చెప్పింది సహోదరారా. ఓ సహోదరారా, మనస్సు ఉంటే కిందకి దిగవచ్చును కాక.
ప్రార్థించండి, ప్రార్థించండి. దిగిపోయే మనసు ఎవరికైనా ఉంటే ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది అంత చిన్నగా అయ్యే విషయం కాదు. ప్రపంచంతో మరణం. హల్లెలూయా. ప్రభు అనుమతిస్తే తన ఆత్మ ద్వారాగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. ఇంతగా దిగి వచ్చినప్పుడు, ఇంతగా దిగి వచ్చిన సంపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు, ఇంతగా దిగి వచ్చిన సంపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు ఇదిగో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? సిలువలో వేలాడుతున్నాడు సహోదరుడు, సిలువలో వేలాడుతున్నాడు సహోదరుడు. ఎందుకు తెలుసా? మన మీద ఉన్న శిక్షను తప్పించడానికి, మన మీద ఉన్న శిక్షను తప్పించడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున మృతుల్లో నుంచి తిరిగి లేచి, తిరిగి లేచిన క్రీస్తు ఆత్మ ఇప్పుడు తన సంఘమును ఎలా నడిపిస్తున్నాడో తెలుసా? సంపూర్ణ మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు యొక్క అనుభవము, ఆ శ్రమ, ఆ నింద, ఆ దుఃఖము, ఆ వేదన, అట్టి బాధల్లో ఉన్న తన సంఘాన్ని నడిపిస్తున్నాడు. తన ఆత్మ చేత తన సంఘమును నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి వారు ఎవరైనా, నేను కూడా క్రీస్తు సంఘమే. నన్ను నా ప్రభువు చెయ్యి పట్టుకుని తీసుకొచ్చాడు. నా ప్రభువే నన్ను నడిపించాడు. ఏ మనుషుడు నా కొరకు ఏమి చేయలేదు, ఏ మనుషుడు నా కొరకు ఏమి చేయలేదు. నా కొరకు ఏమైనా ఎవరైనా చేశారంటే సంపూర్ణ మానవుడికి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తే తన ప్రాణమిచ్చి నన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి కొన్నాడు. హల్లెలూయా. విశ్వాసమున్నవారు అట్టివారు మాత్రమే, అట్టివారు మాత్రమే ఈ శ్రమల అనుభవం గుండా నన్ను కూడా నడిపించు ప్రభు. లూసిఫర్ ఏజెంట్కైతే నోరు రాదు, లూసిఫర్ ఏజెంట్కైతే నోరు రాదు. అయ్యో, మన యొక్క సంస్థ ఎక్కడ కూరును, మన కంపెనీ ఎక్కడ కూరును? నీ కంపెనీని కూలగొట్టడానికి సంపూర్ణ మానవుడైన క్రీస్తు లోకములకు వచ్చేవాడు. హల్లెలూయా. ఇప్పుడైనా సంపూర్ణ మానవుడు కాదు, ఇప్పుడైనా సంపూర్ణ మానవుడు కాదు, ఇప్పుడైనా మృతుల్లో నుండి తిరిగి లేచిన దాన్ని బట్టి సంపూర్ణ మానవుడు కాదు, సంపూర్ణమైన దేవుడైనాడు, సంపూర్ణమైన దేవుడైనాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు దేవుని యొక్క ఆత్మ తండ్రి అట్టి వారు, అట్టి మనస్సులు కలిగిపోవును గాక. హల్లెలూయా.
ఆత్మ తొలగిపోదుగా. అబద్ధ ప్రవర్తన వీరి నుంచి తొలగిపోదుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుల జీవం కలిగిన మా ప్రభావ తండ్రి, ఈ మనుషుల మీద ఉన్న సమస్త శిక్షను తొలగించడానికి, మీ సమాధానంలో నుంచి తొలగిపోయిన ఈ మనుషులపై మరలా మీతో సమాధానం కలగజేయడానికి, మీ చేతిలో నుంచి వెళ్ళిపోయిన ఈ మానవులు మరలా తీసుకొచ్చి మీ స్వహస్తంలో పెట్టుకోవటానికి మీతో ప్రభా విరోధముగా, మీకు విరోధం పెట్టుకుని వెళ్ళిపోయిన మనిషిని మరలా మీతో సమాధానము కలిగి తీసుకురావడానికి, అయ్యా ఈ మనిషిని పాపం చేసినప్పటికీ మీ ప్రేమ, మీ కరుణ, మీ కృప, మీ దయ ఈ మనిషిని మీద పెట్టి ఉంచిన ప్రభు. ఎంత ప్రణాళిక తండ్రి, ఈ మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది మా నీతిని బట్టి కాక, మా ధర్మశాస్త్ర నీతిని బట్టి కాక, మీ కృపను బట్టి ఈ రక్షణ మేము అనుభవించిన కాక తండ్రి. మీ పరిశుద్ధాత్మ మీ కృపను బట్టి మేము అనుభవించిన కాక. మీ కృప ఎంతకు ఎవరు వస్తున్నారు ప్రభా? అట్టి వారిని తోసివేక ప్రభా, మీ కృపను స్థిరపరచు. ఇంకను ప్రభా అబద్ధపు ఆత్మ, అబద్ధ ప్రవర్త, అబద్ధపు క్రీస్తుని యొక్క ఆత్మ చేత ఎవరైతే బంధించబడి ఉన్నారు, అట్టి వారి యొక్క దవడను చీల్చి ప్రభా తండ్రి, గొర్రె పిల్లను విడిపించినట్లుగా దావీదు విడిపించి మీ నిజమైన ప్రవర్తన లేపుతండి. మీ బాహువు కలిగిన, బలమైన బాహువు కలిగిన మీ అస్తమనంలో ప్రభువా నిలబెట్టి ప్రభువా వాడబడి, మీ కొరకు వాడబడే కొన్ని పాత్రలు మీరు లేపండి ప్రభువా. మీ వారిని మీరు పేరు పెట్టి పిలవండి తండ్రి. మీరు స్తోత్రం చెల్లిస్తున్నాను. అట్టి వారిని మీరు కొందరు లేపమని మీతో వేడుకుంటున్నాం ప్రభు. ఈ మాటలు ప్రతి హృదయంతరంలోనూ నీరు గట్టి ఫలింప చేయమని, మీరే ఆత్మీయంగా దీవించమని, ఆత్మీయంగా ఆశీర్వదించమని, సమస్త మరణము తొలగిపోనుగాక, మీ జీవము అక్షేత వెలుగులోనికి వచ్చినట్లుగా కృప దయచేయమని. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటగా స్తోత్రం. ఈ మాట విన్న ప్రతి హృదయంతరంగంలో ప్రభా మీరే ఆత్మీయంగా ఫలింప చేయమని, మీ కొరకు వాడబడే పాత్రగా సిద్ధపరచమని, మమ్మల్ని మేము పూర్తిగా తగ్గించుకుంటూ మీ నామాన్ని పైకెత్తు మా ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని స్తుతించి ప్రార్థిస్తున్న మహాపరమ తండ్రి. ఈశ్వరత్వం నుంచి సంపూర్ణ విజయం కలిగిన గాక.